నమస్కారం ఎన్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేటీఆర్. జగన్ ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? చంద్రబాబు సవాల్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి. తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు ఏం తిన్నారంటే తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని అత్తివరం అటవీ ప్రాంతంలో 51 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్మగ్లర్ను టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో కడప సబ్ డివిజన్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం మంగళవారం తిరుపతి జిల్లా వెంకటగిరి మార్కెట్ చెక్ పోస్ట్ నుంచి ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ తనిఖీ చేస్తూ బాలయపల్లి మండలం నాయుడుపేట రేంజ్ లోని అత్తివరం పరిధిలో అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు. అక్కడ 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సమీపించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి వారు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరిని పట్టుకోగలిగారు. అతనిని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ ముక్తియార్ ఎలియాస్ బాషాను బాషాగా గుర్తించారు. అతన్ని విచారించగా సమీపంలో ఎర్రచందనం దుంగలు దాచి ఉంచిన డంప్ చూపించాడు. అక్కడ 46 ఎర్రచందనం దుంగలతో పాటు 5 ఎర్రచందనం వృక్షాల వేర్లు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నాయుడుపేటకు చెందిన అంబోతుల రంగయ్య, అంబోతుల శివ కోసం గాలిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలో గిరిజనులు 34 తెగలుగాను 35 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ గిరిజనులలో కూడా అత్యధిక జనాభా కలిగిన గిరిజన యానాదులు 12 లక్షల మంది ఉన్నారు. విశాఖపట్నం నుంచి చిత్తూరు వరకు సముద్ర తీర ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు. ఇవన్నీ ముఖ్యమంత్రికి, మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు వారి బాధలు, వారి ఘోషాలు వినిపించదు. మేము అన్ని విధాలుగా అభివృద్ధి చెందినట్లుగా మా ఎస్సీ, ఎస్టీ సప్లాన్ నిధులను మమ్మల్ని బాగు చేయడానికి ఖర్చు చేయకుండా అభివృద్ధి చెందిన కులాలకు రుణమాఫీలు, చేయూతలలో ఆసరాలు ఇలాంటి పథకాలతో బటన్లు నొక్కుతున్నారు. మిమ్మల్ని నమ్మి ఓటు వేసి ముఖ్యమంత్రి చేసినందుకు గిరిజనులు 1,50,000 ఎకరాల భూమిని పంచామని నమ్మబలికి అన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చి గిరిజనులకు కార్పొరేషన్ ఇవ్వకుండా దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు. గుంటూరులో టికెట్ కేటాయిస్తే ఇంట్లోనే ఉండి సుఖంగా రాజకీయం చేయగలను, కానీ వెనుకబడిన పలునాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక్క ఆశయంతో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను. వాటర్ ట్యాంకులు నడపడం సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపడం, అదే ఈ వరికపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేస్తే మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన వాళ్ళమవుతాం. నేను ఈ ప్రాజెక్ట్ చెయ్యాలా, నేను నిజంగా గుంటూరులో పోటీ చేస్తే సుఖంగా కూర్చోవచ్చు, మా ఇంట్లో కూర్చొని రాజకీయం చేయొచ్చు. నాకు సుఖంగా కూర్చోవడానికి ఇష్టం లేదు. నేను తిరగాల, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలా. నాకు వయసు ఉంది. నేను 40 సంవత్సరాలకి నేను ఇంట్లో కూర్చొని రిటైర్మెంట్ ప్రకటించాలని నేను తలుచుకోవట్లేదు. నేను ఎక్కడైతే వెనకబడిన ప్రాంతం ఉందో అక్కడికి వెళ్లి చెయ్యాలి, ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తేనే మంచి పేరు వస్తుందని చెప్పి ఈ ప్రాజెక్ట్ కోసమని ఇక్కడ నర్సరావుపేట పోటీ చేయాలని నేను నిర్ణయించుకున్నా. మిగతా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పోటీ చేసే వాళ్ళందరూ తోస్తే వచ్చి ఇక్కడ పోటీ చేసేవారు. నేను ఒక్కడనే ఇక్కడ పోటీ చేయాలి, ఈ ప్రాంతం కోసం పోటీ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్న వాడిని. మిగతా వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చిన వాడిని కాదు. ఈ ప్రాంతం మీద ప్రేమతో వచ్చిన వాడిని, ఈ ప్రాంతం యొక్క సమస్యల గురించి మాట్లాడేవాడిని, ఈ ప్రాంతం యొక్క సమస్యల యొక్క పరిష్కారం గురించి మాట్లాడేవాడిని. దాని గురించి ఇక్కడికి వచ్చాను. దీంతో పాటుగా వరికపుడిశాల ఇది కేవలం రావాల్సింది రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే డబ్బులు రావాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంకులు డబ్బులు ఇస్తాయి. ఇచ్చిన డబ్బుల్ని కాంట్రాక్టర్ కి డైరెక్ట్ గా పే చేస్తే పనులు పూర్తవుతాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మీరెవరు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, వాటర్ ట్యాంకులు పంపించండి. చూసారు ఇప్పుడు ఈ 3 నెలల నుంచి కూడా నేను డిసెంబర్ లో ఏరియాకి వస్తే, పెళ్లికి వస్తే నవంబర్ డిసెంబర్ లో అప్పటికే అయ్యా తాగడానికి నీళ్ళు లేవు,
స్నానాలు కూడా 2 రోజులు 3 రోజులకు ఒకసారి చేస్తా ఉన్నామని అప్పటికే చెప్పడం జరిగింది. పంపించాం ట్యాంకర్లు, 2-3 ట్యాంకర్లు ఈ ప్రాంతానికి పంపించాం, వాడుతున్నారు. కానీ ఆ పరిస్థితి నుంచి మారాలంటే ఈ ప్రాజెక్ట్ అవ్వాలి. ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే మీకు తెలిసి ఎవరికి ఓటేయాలో, ఈ ప్రాజెక్ట్ అవ్వాలంటే మీకు తెలిసి ఎవరిని ఏ పార్టీని బలపరచాలో. నేను ఇక్కడికి వచ్చి ఎవరినో విమర్శించడానికి రాలా, ఎవరినో తిట్టడానికి రాలా. ఇక్కడికి వచ్చింది కేవలం ఈ ప్రాంత సమస్యల గురించి మాట్లాడటానికి, వాటి పరిష్కారాల గురించి మాట్లాడటానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడటానికి మాత్రం రావడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, బాల బ్రహ్మనాయుడు గారు మాట్లాడతారు. ఈ ప్రాజెక్టుల గురించి నేను మాట్లాడితే ఆయన అంటాడు, ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడతాడు, ఆయన ఒక్కడే తెచ్చాడు ఆ ప్రాజెక్టు, మేమందరం కష్టపడి తెచ్చామని. నేను బ్రహ్మనాయుడు గారిని అడుగుతున్నాను. రానున్న ఎన్నికల్లో దుష్ట చాతుర్యంతో యుద్ధం చేయబోతున్న సందర్భంగా ఓటు అనే ఆయుధంతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో కుసాలు కదిలేలా ఓట్లు వేసి రాష్ట్రంలో జగనన్నను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తనని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ప్రజలను కోరారు. బుధవారం 14వ డివిజన్ డిఎస్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ ప్రచారం ప్రథమ దశ నుంచి నేటి వరకు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి సిద్ధం కార్యక్రమం గుంటూరు ఈస్ట్లో ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే 14వ వార్డులో వేముల జ్యోతి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రతి ఒక్కళ్ళం కూడా గడప గడపకి మరి వెళ్ళి వాళ్ళకి ఏముంది, మేము మా ప్రభుత్వం ఇది ఇచ్చింది అని చెప్పి ఈరోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయి కాబట్టి మేము ప్రతి గడపకి వెళ్ళగలుగుతున్నాము. మీరు చూసుకుంటే ఏ ప్రభుత్వం చేయనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు మరి జగనన్న మా నమ్మకం, నువ్వే మా నమ్మకం జగనన్న, లేకపోతే YAP నీడ్ జగన్, మరి అలాగే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాల ద్వారాగా ప్రతి గడపకి వెళ్ళాము, వాళ్ళ సమస్యలు తీర్చాము, మేము ఉన్నాము అని చెప్పి ఆ భరోసా ఇచ్చాము. ఈరోజు ఆ చేసిన కార్యక్రమాలే మళ్ళీ మేము గడపకి వెళ్ళగలుగుతున్నాము, దానికోసం ఓట్లు అడగగలుగుతున్నాము. ఎందుకంటే మా ప్రభుత్వం ఒకటే చెప్పింది, మేము చేస్తేనే మీరు ఓటు వేయమని చెప్పి. అదేవిధంగా ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కళ్ళకి కూడా, కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ, లేకపోతే అవ్వాతాతలు కానీ, లేకపోతే మహిళలకు కానీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందించాము. ఈరోజు మీరు చూసుకుంటే మరి అమ్మఒడి కానీ, ఆసరా, చేయూత, చేదోడు, EBC నేస్తం, కాపు నేస్తం, వాహన మిత్ర, రైతు భరోసా, ఇవన్నీ ఆరోగ్యశ్రీ, ఎన్నో సంక్షేమ పథకాలు, దాదాపు 37 పథకాల వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి అందించడం జరిగింది. ఏ ప్రభుత్వంలో కూడా చేయనట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. అదేవిధంగా గుంటూరు తూర్పులో చూసుకుంటే 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఆయన సొంత నిధులతోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. శానిటేషన్ పరంగా కానీ, లేకపోతే మంచినీళ్ళ పరంగా కానీ, లేకపోతే ఆయన సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు, డ్రైన్లు, అలాగే మీరు చూసుకుంటే ఆయన మేజర్గా చెప్పిన పొన్నూరు రోడ్, ఏటుకూరు రోడ్, నందివెలుగు రోడ్, అలాగే బ్రహ్మానంద స్టేడియం కానీ, పీకల్ వాక్ కానీ అన్నీ ఆయన కంప్లీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, అదేవిధంగా గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి మేజర్గా ఏం చేసి పెట్టాలని ప్రతి ఒక్కటి చేసి పెట్టారు. అదే బాటలో నేను నడుస్తాను, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటాను, ప్రజలకి నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇస్తాను. అదేవిధంగా డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేస్తాను. ఒక చదువుకున్న ఆడపిల్లల ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటులో ఉండి ఏ విధంగా సహాయం చేయొచ్చు అనేది ప్రతి ఒక్కటి చూసుకుంటాను. సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నాను ప్రజల్లో, వాళ్ళ మరి ప్రతి ఒక్కరి ప్రభుత్వం మీద ఉన్న మరి గుంటూరు తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ కుమ్మరి బజార్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అందే సంక్షేమ పథకాలు, అభివృద్ధిని స్థానిక నాయకులతో కలిసి వివరిస్తున్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓటు వేసి ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్తుని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏం బాబాయ్ బాగున్నావా? ఏం పేరేనా? ఏం పేరు నీ పేరు? సాంబశివరావు. గుర్తుపెట్టుకొని ఈసారి తప్పకుండా తెలుగుదేశం గెలిపి. వెరీ గుడ్. సాధ్యం. తెలుగుదేశం చేయండి, వ్యాపారాలు బాగుంటాయి, అందరికి ఉపయోగం. ఈసారి టీడీపీ రావాలి, మీరు గెలిపించాలి.
दुआ करो बार जरूर दलो అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ అభివృద్ధి పదంలో నడుస్తుందని అంజుమన్ ఇస్లామియా కమిటీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ కనుమా తెలిపారు. గురువారం గుంటూరు నగరం పొన్నూరు రోడ్డులోని అంజుమన్ ఇస్లామియా హై స్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండించారు. తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ చౌకబారు విమర్శలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం డైరెక్టర్లు పాల్గొన్నారు. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు నగరంలోని అంజుమన్ ఇస్లామియా కమిటీ కేర్ టేకర్గా మరి 3 సంవత్సరాల నుంచి మేము బాధ్యత నిర్వహిస్తున్నాం. 3 సంవత్సరాలలో అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నగరంలో అంజుమన్ అంటే ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాము అంటే ఇది కేవలం మా అంజుమన్ కమిటీ యొక్క కష్టమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే అంజుమన్ కమిటీలో మేము వచ్చినప్పుడు కేర్ టేకర్ కమిటీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అంజుమన్ సంస్థలో ₹1 కూడా ఎవరు పాత కమిటీ వాళ్ళు కానీ అంజుమన్ సంస్థలో కానీ ఎటువంటి రూపాయి కూడా లేకుండా కరోనా టైంలో కాబట్టి ఈ స్కూలు అంజుమన్ సంస్థల యొక్క మరి కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇబ్బందిగా శిథిలావస్థలో కొంచెం కరెంటు కావచ్చు అన్ని రకాలుగా బాగోలేకపోతే ఆ టైంలో మా సొంత నిధులు పెట్టుకొని స్కూల్ని తీర్చిదిద్ది పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత 2022లో స్కూల్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి తెలియంగానే స్కూల్ని పెయింటింగు ఎలక్ట్రీషియన్ వర్కు కొత్త ఫ్యాన్లు బెంచీలు అన్నీ కూడా రిపేర్ చేయించి సుమారు ఒక 4-5 లక్షల రూపాయలు సొంత నిధులు వెచ్చించి స్కూల్ని గత 2 సంవత్సరాలుగా మరి 80% విద్యార్థులు ఉత్తీర్ణ సాధించే విధంగా మరి చర్యలు తీసుకోవడం బయట కార్పొరేట్ సంస్థలు చదువు చెప్పే టీచర్లను సైతం పిలిపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి పిల్లల్ని ఇంకా మెరుగైన మెరిట్ సాధించాలని చెప్పి మేము పడుతున్న కష్టం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే వీటన్నిటికీ తగ్గట్టుగా భారీ ఎత్తున ఖర్చుతో కూడిన పని కాబట్టి మేము నామినల్ ఫీజు సుమారు ₹300 ప్రతి స్టూడెంట్కి ₹500 మధ్యలో పెట్టి మనం ఒక సంవత్సరానికి ₹3 లక్షల ₹3.5 లక్షల మరి ఆదాయం స్కూల్ విద్యార్థుల ద్వారా ఫీజుల ద్వారా వస్తుంది. ఆ ఫీజులు ఆ 3.5 లక్షలకే ఏదో 30 లక్షలు వచ్చినట్టుగా మరి ప్రచారం చేసుకుంటూ టీడీపీ వాళ్ళు అంజుమన్ సంస్థని బద్నాం చేయాలనే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాను. అయితే ముస్లిం సోదరులు 99% చదువుకుంటున్న ఈ స్కూల్లో ఒక జాతి డెవలప్ అవ్వాలి అంటే వాళ్ళకు విద్య తప్పనిసరిగా ఉండాలి. విద్యనిస్తేనే జనంలో మార్పు వస్తుంది, ముస్లింలలో అభివృద్ధి జరుగుతుందని మేము ముగ్గురు భావించాము. కాబట్టే ఈ స్కూల్ని ఎట్లయినా సరే మంచి విద్యతో నడిపించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఈ అంజుమన్ కమిటీ నడిపిన వారు సుమారు 6 నెలల పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ జీతాలు ఇచ్చి మరి వాటితో పాటు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు కూడా మేము సక్రమంగా చెల్లించి విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి విద్యనివ్వాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్న కమిటీ ఈ కమిటీ. తర్వాత షాదీఖానా కూడా రిపేర్ చేయించాం బ్రహ్మాండంగా. ఇప్పుడు మా ప్రతి ఒక్క పెళ్లి కూడా షాదీఖానాలో రోజు బుక్ అవుతా ఉంది, అక్కడి నుంచి కూడా ఆదాయం వస్తూ ఉంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మైనార్టీలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని, రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పెమ్మసాని ఒక ఎన్ఆర్ఐ, ఆయనకు స్థానికంగా ఉన్న సమస్యలు తెలియవు. ఇక్కడ ఉన్న టీడీపీ తూర్పు ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ కూడా ముస్లిం అయ్యుండి మైనార్టీల కోసం చేస్తున్న అభివృద్ధి పనులు అడ్డుకోవడం ముస్లిం మైనార్టీలందరూ గమనించి రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని ఆమె తెలిపారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరి గుంటూరు జిల్లాకు సంబంధించి మరి ఎంపీ గారు పెమ్మసాని గారు మరి సద్దా హుసేన్ గారి గురించి ఆయన ఏ విధంగా మాట్లాడారో, మైనారిటీలందరినీ కించపరిచే విధంగా మాట్లాడారు. నిజంగానే అలాంటి ఎంపీ క్యాండిడేట్ని టీడీపీ వాళ్ళు ఎలా ఎంచుకున్నారో తెలియదు. ఆయన ఒక ఎన్ఆర్ఐ యుఎస్ బేస్డ్ మరి సిటిజన్ కాబట్టి ఆయన ఏంటంటే అక్కడ గురించి ఆలోచిస్తున్నారు, ఇక్కడ స్థానికం గురించి ఆయన ఆలోచన లేదు. ఆయన ఇక్కడికి వచ్చి సద్దా హుసేన్ గారి గురించి మేమందరం ఒక రోల్ మోడల్గా తీసుకున్నాం. ఎందుకనంటే మీరు చూసుకుంటే పార్లమెంట్లోనే ఖురాన్ తీసుకొని వెళ్ళిన వ్యక్తి,
చిరునవ్వుతోనే మరి హ్యాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని సంతోషంగా తీసుకొని ఆయన చనిపోవడం జరిగింది. ఇవన్నీ మరి ఆయనకు తెలీదు, ఆయన చరిత్ర గురించి తెలీదు, ఆయన చేసిన మంచి గురించి తెలీదు. ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు, నేను యుఎస్ సిటిజన్ని, అదేవిధంగా మాట్లాడతాను. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా నుంచోబెట్టారు. స్థానికంగా సమస్యలు తెలియదు, స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలియదు. ఏదో ఇండస్ట్రీలు కడతాను అని గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జయదేవ్ గారు పూర్తి చేయలేదు. ఈ 10 సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అనంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు మరి ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు. ఎందుకనంటే పనులు చేస్తే మరి మంచి పేరు వాళ్ళకు వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. ఇండస్ట్రీ తీసుకొని వస్తాను, మరి మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు. మళ్ళీ రెండోసారి గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చి నేను స్కూళ్ళు కడతాను, హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు. నాకు తెలిసి ఈయన ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించడం తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలీదు. స్కూల్లో హాస్పిటల్ అంటారా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంతా చేసి చూయించారు. నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చేశారు. మరి టీడీపీ వాళ్ళైతే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలి అనంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. వాళ్ళ మీద కూడా ఏదో విధంగా బురద చెల్లుతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే మాట ఇచ్చారంటే మాట తప్పకూడదని గ్రౌండ్ లెవెల్ దాకా కూడా ప్రతి సంక్షేమ పథకం తీసుకెళ్లారు. కష్టకాలమైన కరోనాలో కూడా మీరు చూసుకుంటే ఒకవేళ జగనన్న వాలంటీర్ సంస్థ లేకపోయి ఉంటే నిజంగానే ఎంతోమంది మరి పూర్ పీపుల్ కానీ ఎంతోమంది ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళ ఇంటికి రేషన్ పెన్షన్ అందించగలిగాము అనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండవల్లే, వాళ్ళకి అన్ని వాలంటీర్స్ ఉండటం వల్లే అన్నీ చేశావు. మరి ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేద్దామనే వచ్చారు, ఇంకో ఉద్దేశం అయితే లేదు. టీడీపీ వాళ్ళకు ఒకే ఒక ఆలోచన ఏంటంటే మేము లీడ్లో రావాలి, మేము గెలవాలి, మేము ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బులు సొమ్ము తినాలి అని తప్ప ఒక్క ఎజెండా తప్ప వేరే ఎజెండా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఒకటే, నేను ప్రజలకి సేవ చేయాలి, ప్రజల నుంచి మన్నన పొందాలి, ప్రతి కుటుంబంలో కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలని చెప్పి నాన్న చేసినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, రానున్న రోజుల్లో మరి మే 13వ తారీఖున ఎలక్షన్ ఉంది. ప్రజలందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము, ఈ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధి మేము సంతోషంగా ఉండాలంటే జగనన్నే ఉండాలి అని చెప్పి ప్రజలందరూ మరి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మొదలుపెట్టారు. బస్సు యాత్రలోనే కనిపిస్తుంది ప్రజా ఆదరణ ఎవరికి ఉందని చెప్పి. మరి ఈరోజు బస్సు యాత్ర పులివెందుల దగ్గర నుంచి మొదలుపెట్టారు, చాలా చక్కగా జరుగుతుంది. ఖచ్చితంగా అదే ఒక విజయ సంకేతం తెలియజేస్తుంది. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వెంట అలాగే వైఎస్ఆర్సీపీ వెంట ఉండాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజకీయంగా ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబాన్ని ఎదుర్కోలేక పార్టీలన్నీ ఏకమై తమపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గుంటూరు పట్టణంలో ఆనందపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ద్వారా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ఆశీర్వదించాలని కోరారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి ఎన్నికల ప్రచారంలో మీరు చూసుకుంటే 11th వార్డ్ మన ఆబిద్ గారు కార్పొరేటర్ అలాగే మన నాయకుడు ముస్తఫా గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు దాకా నాకు తెలిసి ఒక 50 ఇళ్ళలో తిరిగాను. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి గారికే మా ఓటు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళని మేము తిరిగి ప్రశ్నిస్తే
ఒక సమాధానం ఏమిస్తున్నారంటే మమ్మల్ని పట్టించుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు సంక్షేమాలు కానీ లేకపోతే అభివృద్ధి పరంగా కానీ గతంలో ఎవరూ చేయనట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. కాబట్టే మేము జగన్ అన్నకే ఓటేస్తాము. మా ఓటు మేము ఖచ్చితంగా వేసుకుంటాము. ఎందుకంటే మా ఓటు వేసి ఆయనకి రుణం తీర్చుకుంటాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన మాట ఎక్కడ తూచా తప్పకుండా పాటించి ప్రతి ఒక్కళ్ళకి కూడా చేరువయ్యారు. మరి రాబోయే కాలంలో ప్రతి ఒక్క విధంగా మీరు చూసుకుంటే మేనిఫెస్టో అంటే ఒక మాట ఇవ్వడమే కాదు, మేనిఫెస్టో అంటే పూర్తిగా కంప్లీట్ చేయడానికి దాన్ని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు కాబట్టే పూర్తి చేసి చూపించారు. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే మరి 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ముస్తఫా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా చేరువయ్యారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నాను. ప్రతి ఇంటికి ప్రతి గడపకి నేను వెళ్ళిన ప్రతి చోట కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే తీరుస్తూ వచ్చాను. ఒక ఎమ్మెల్యే కూతురుగా కాకుండా ప్రజలకి మమేకమయ్యి ప్రజలతో వాళ్ళతో ఉండి చేసి వాళ్ళ కష్టాలు తీరుస్తూ వాళ్ళ ఇబ్బందులు నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం వల్లే ఈరోజు ప్రతి గడపకి వెళ్ళినప్పుడు మీ వెంటే ఉంటాము, ఆడబిడ్డవి నువ్వు అని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే అభివృద్ధి అని అంటే సంక్షేమ పథకాలే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే అభివృద్ధి అని అంటే ప్రతి ఒక్క చోట కూడా రోడ్స్ డ్రైన్సే కాదు, మేము సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పి ఒక నమ్మకాన్ని రాబోయే ఇంకా 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి. ఎందుకనంటే ఆయన ద్వారానే మంచి జరిగిద్దని ఒక ఆలోచన ఉంది. గుంటూరు తూర్పులో ముఖ్యంగా ఉన్న సమస్యలు పొన్నూరు రోడ్డు, ఏటుకూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, పీకలవాగు, బ్రహ్మానంద స్టేడియం, ఇవి మేజర్స్ ఇవి అన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నందివెలుగు రోడ్డు ఇంకా ప్రాసెస్లో ఉంది. సో ఇవన్నీ చేశాము, ఇంకా చేస్తాము. మాకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము అన్నీ చేశాము. గత 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏవీ చేయలేదు. వాళ్ళు ప్రజల గురించి ఆలోచించలేదు. వాళ్ళు సంపాదన ఒక్కటే ఆలోచించారు కాబట్టి అప్పుడు అభివృద్ధి చేయలేకపోయారు. నాన్నగారు వచ్చిన తర్వాత లేకపోతేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇవన్నీ జరిగినాయి. కాబట్టి రానున్న రోజుల్లో మీ మీద నమ్మకం పెట్టుకొని ఇంకా మంచి చేస్తారని ఒక నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తాము. అలాగే 2 ఓట్లు ఉంటాయి, మీ ఎంపీ ఎమ్మెల్యే ఓటు. ఎందుకు ఎంపీ ఓటు అనంటే గతంలో మరి ఎంపీగా గల్లా జయదేవ్ గారు ఉన్నారు. గల్లా జయదేవ్ గారు మనకి ఎప్పుడు చేరువుగా లేరు, ఎప్పుడు మన ఇబ్బందులు తెలుసుకోలేదు. ఆయన గెలిచారు, ఢిల్లీలో కూర్చున్నారు. 2సారి గెలిచారు, మళ్ళీ ఢిల్లీలో కూర్చున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏమీ చేయలేదు. ఆయన లీడింగ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయలేదు. వాళ్ళు చేయరు, వాళ్ళకంటే ప్రజల పట్ల ఏమీ అవగాహన లేదు. అలాగే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ గారు వచ్చారు. ఆయనకు కూడా ప్రజల పట్ల ఏ విధంగా అయినా కూడా వాళ్ళకి ఇక్కడ స్థానిక సమస్యలే తెలియదు, అసలు ఏం కావాలి అనే ఒక ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళది మేనిఫెస్టో అంటే ఏదో మాట ఇచ్చేసాము అని అంటే ఒక మాట మీద నిలబడిన వాళ్ళు. మరి ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకొని రానున్న రోజుల్లో మీరందరూ కలిసి మీ అమూల్యమైన 2 ఓట్లు, ఒకటి ఎంపీ కిలార్ రోసయ్య గారికి, అలాగే ఎమ్మెల్యేగా నాకు మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వైసీపీ పాలనలో ముస్లింల సంక్షేమం మాటలకే పరిమితమైందని కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా అంటారో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఒకసారి మీరు చెప్పాలండి. ఎందుకనంటే సంక్షేమంలో మీరు చూసుకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని చెప్పి మైనారిటీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా రాజకీయం కూడా మీరు రాజకీయాల్లో ఇప్పుడు దాకా ఎప్పుడు లేనట్టుగా 7 నియోజకవర్గాల్లో మైనారిటీలకి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే మైనారిటీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది. ఏ విధంగా అనంటే వాళ్ళ సమస్యలు ఏంటి అనేది చెప్పడానికి చట్టసభల్లో 7గురిని కూర్చోబెట్టి, మనకి 11% మైనారిటీస్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, దానికోసం 7 ఎమ్మెల్యేస్ని వాళ్ళు అవకాశం ఇచ్చి మీరు మాట్లాడండి, మీరు మాట్లాడితేనే మీ వాళ్ళ సమస్యలు తెలుస్తాయి. అలాగే ఆడబిడ్డగా నాకు ఒక మైనారిటీ మహిళగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే దానికి కూడా ఏంటంటే మైనారిటీలో మహిళలు చాలా తక్కువగా వస్తారు. మహిళలు వస్తే వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి కూడా ఒకళ్ళు ఉండాలి అని చెప్పి ఈరోజు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్తాము. సీఎం గారు ఏదైనా కూడా విశ్లేషిస్తారు. ఏదైనా మాట ఇచ్చారు అని అంటే మాట కాదు, ఏదైనా మేము ఇదిగోండి సార్ ఇలా ఉంది, ఈ పరిస్థితి ఉంది, ఇలా చేయాలి అని అంటే ఖచ్చితంగా దాని గురించి ఒక డీప్గా ఆలోచించి దాన్ని ఒక పరిశీలనగా తీసుకొని దాన్ని మాత్రం ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా చూసుకుంటారు. ప్రతి ఒక్క విషయంలో కూడా మైనారిటీకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు. అది సీట్ల విషయమే కాదు, లేకపోతే వాళ్ళకి ఇచ్చే సంక్షేమంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా కనిపిస్తూ ఉంది. జిల్లా కేంద్రంలోని ఐసిఐసిఐ బ్యాంకులో 2 లక్షలు డబ్బులు డ్రా చేసిన దేవరుప్పల మండలం కడవెంటి గ్రామానికి చెందిన తుమ్మ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి పంజాబ్ బ్యాంక్ ఎదుట కారు పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లిన సమయంలో కారు అద్దాలను ధ్వంసం చేసి 2 లక్షల రూపాయల నగదును
దొంగలించిన గుర్తు తెలియని దుండగులు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పోలీసులు. గుంటూరులో పొన్నూరు రోడ్డు ముస్లిమ్స్ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. अलहमदुलिल्लाह मैंने एक्स-एमएलए साहब मस्तान वली साहब के मकान में खैरात सदका के दे रहे, अल्लाह ताला इसको कबूल फरमाए और हमें ये दुआ करते हैं कि अल्लाह पूरे हमारे हिंदुस्तान में अमन चैन सुकून नसीब फरमाए और ये सदका खैरात को कबूल फरमाए। हमारे साहब है, हमारे एमएलए साहब है, इनकी बड़े हस्तियों की बरकत से, ये हमारे इनके हाथों की बरकत से ये सदका दे रहे। अल्लाह से दुआ है अल्लाह ताला इस खैरात को बेहतरी से बेहतर कबूल फरमाए, हमारा रमज़ान सुकून के साथ, शांति के साथ, आफियत के साथ गुजरे और हमारा पूरा हिंदुस्तान चैन सुकून के साथ रहे। ये हमारे साहब, हमारे एमएलए साहब का बहुत शुक्रिया अदा करता हूँ. शुक्रिया. మాజీ ఎమ్మెల్యే గారు అనేక సంవత్సరాల నుంచి వారి కుటుంబ సభ్యులు రంజాన్ పండుగ సందర్భం కానీ, మన క్రిస్మస్ కానీ, హిందూ పండుగలు కానీ అనేక పండుగలకి పేద ప్రజలకి ఆ పండుగ రోజు కావాల్సిన వారికి కావాల్సిన నిత్యావసర వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పండగ వారు కూడా అందరితో పాటు పేదలు సుఖశాంతులతో జరుపుకోవాలనే కోరికతో వారి కుటుంబం ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబానికి మస్తాన్ వలి గారికి శుభం కలగాలని చెప్పని, భగవంతుడు ఎప్పుడు వారందరినీ ఆశీర్వదించాలని చెప్పని, ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలని చెప్పని, మరి ఆ విధంగా చేయటం వల్లనే మస్తాన్ వలి గారు శాసనసభ్యుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పదవుల నుంచి మరి దేశం మొత్తం దేశ నాయకత్వానికి కూడా అందుబాటులో ఉండే వ్యక్తి మస్తాన్ వలి గారు. వారు ఇంకా ముందు పోవాలని చెప్పని భగవంతుడిని మనసారా కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇక్కడ మిత్రులు పెద్దల రత్తయ్య గారు, రామకృష్ణ గారు, ఉస్మాన్ గారు, అమ్మాయి నిక్సానా గారు అందరూ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా అందరికీ ఆనందాన్ని కలిగించే వ్యక్తి మస్తాన్ వలి గారు. నిరాడంబరుడు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎవరు అన్నా కూడా సర్దుకుపోయే మనస్తత్వం ఉన్న మంచి వ్యక్తి అని చెప్పని మనం చేసుకుంటూ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పని రంజాన్ పండుగ సందర్భాన వారి కుటుంబానికి వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ में जो भी ये प्रोग्राम रखे हैं मस्तान वली सर और उनके घर वालों को, सब लोगों को पूरी रमज़ान की बरकतें नेमतें अता फरमाए और जो भी इसके वजह से गरीब लोगों को जो मौका मिला है रमज़ान करने का, वो लोगों की बरकतों से अल्लाह ताला इनके फैमिली को अच्छा खुशहाल ज़िंदगी गुजारे. आमीन. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేటీఆర్. జగన్ ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? చంద్రబాబు సవాల్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి. తీహార్ జైల్లో ఎమ్మెల్సీ కవిత మొదటి రోజు ఏం తిన్నారంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.